ఒక పల్లెటూరులో చక్కని సువార్త సేవను అందించుకున్న ప్రేమ్ కుమార్ గారు ఈ రోజున ఈ రిట్రీట్ లో పాలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణానికి సౌభాగ్యానికి దేవునికి వందనాలు. పాస్టర్ గారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని నేను పంచుకోవడానికి ముందు పాస్టర్ గారికి నాకు ఉన్నటువంటి అనుబంధము హైదరాబాద్ లో ఒక ప్రాంతం ఉన్నటువంటి సంతోష్ నగర్ లో ఒక దేవాలయానికి పాస్టర్ గా వచ్చినప్పటి నుంచి ఒక హైదరాబాద్ పట్టణంలోనూ స్థాపించిన సంఘాలలోనూ చక్కగా ఏర్పాటు చేసిన దేవాలయంలోనూ ప్రసంగాలు చేయడానికి ఎంతో మంది ఉవ్విళ్ళూరుతూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి సంఘస్థులతో ఆనందిస్తూ ఉంటారు. ఎందుకంటే సకల సౌకర్యములు ఏర్పాటు చేసిన తర్వాత వచ్చి అక్కడ ఆరాధిస్తానికి ఇష్టపడుతున్నటువంటి గురువర్యులు. అలాగే వేరే ప్రాంతానికి ముఖ్యంగా మరి కొత్తపేట గురించి చెప్పారు. ఇక్కడ ఉన్నవాడు చాలా మంది కొత్తపేట తెలియకపోవచ్చు, నాకు తెలుసు. కానీ నేను వచ్చినటువంటి కుగ్రామం అయితే అసలు మీకు ఇటువంటి బస్సు లేదు, సౌకర్యం లేదు, ఎటువంటి సౌకర్యం లేనటువంటి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. వస్తూ ఒక మాట పాస్టర్ గారితో షేర్ చేసుకున్నా. వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో అబ్రహాం గారికి యెహోవా దేవుడు ఆజ్ఞిస్తాడు, అయ్యా నీ దేశాన్ని వదిలిపెట్టి నీ యొక్క కుటుంబాన్ని బంధువుల్ని అందరూ వదిలిపెట్టి నేను ఆదేశించిన దేశం వరకు వెళ్ళు, అక్కడ నేను అనేక విధములుగా ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వాళ్ళు ఆశీర్వదింపబడతారు, నిన్ను దూషించిన వాళ్ళు శపింపబడతారు అన్నప్పుడు అబ్రహాం గారు ఇటు అటు ఏమీ సమాధానం చెప్పకోకుండా పాలకెనలు ప్రవహించేటువంటి ఆ యొక్క ప్రాంతానికి దేవుడు నడిపించిన విధానంగా ఆయన వెళ్తూ ఉంటాడు. అది ఆయన ప్రథమ విశ్వాసం. రెండవ విశ్వాసం ఏమిటంటే ఆయనకు బిడ్డలు లేరు, జనజనానికి తండ్రి అవుతాడంటే ఎవరవుతారో ఎవరికి తెలియదు. ఆయనకి 99 సంవత్సరాలు సారా ఈ బిడ్డలు లేనటువంటి